అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్నో రోజులుగా మనం వెయిట్ చేస్తున్నటువంటి గుడ్ న్యూస్ అయితే తెలంగాణ అంగన్వాడీ టీచర్లకి ఆయలకైతే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు వేతనాలు పెంపు చేస్తామని చెప్పేసి ప్రకటించడం ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మంత్రి సీతక్క శాసన మండలిలో కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి ఇక ప్రమోషన్లు పారదర్శకతతో చేపడతాం, పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇస్తాం అంటూ శాసన మండలిలో సీతక్క అయితే ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్ల వేతనాలను 18,000కు పెంచుతామని పంచాయతీరాజ్ ఐసీడీఎస్ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అదేవిధంగా సూపర్వైజర్లకు కూడా సీనియారిటీ ప్రకారం పదోన్నతి ఇస్తామని అలా ఇచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మంత్రి ప్రకటించారు. ఈ సూపర్వైజర్ పోస్టులకు గత ప్రభుత్వాలు పరీక్షల ద్వారా ఎంపిక చేసేవని గుర్తు చేశారు. గురువారం శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు కవిత, రవీందర్రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ అంగన్వాడీ టీచర్లకు సకాలంలో వేతనాలు అందిస్తున్నామని 2-3 నెలలుగా ఆలస్యం అవుతుందన్నారు. రైతు రుణమాఫీకి నిధుల కేటాయింపుతో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, త్వరలో వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ సెంటర్లను అప్గ్రేడ్ చేసే విషయం కూడా పరిశీలిస్తున్నామని, కొన్ని సెంటర్లను ప్రాథమిక స్కూళ్లలోకి మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మరి ఇలా ఈ అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక స్కూళ్లలోకి మారిస్తే మరి ఆ అంగన్వాడీ టీచర్లకి మరి ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా కూడా వేతనాలు ఇచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా తాము ఇచ్చిన హామీ మేరకు 2 లక్షలు ఇస్తామని, అద్దె భవనాలకు త్వరలో బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ సభ్యులు కవిత, మహమూద్ అలీ అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ అది ఇతర సమస్యలకు సంబంధించి కూడా మండలిలో సీతక్క గారు అయితే స్పష్టంగా ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ అంగన్వాడీలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలని 18,000కు పెంచాలని, అదేవిధంగా గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా అంటే క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.